శబరిమలకి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు? అలానే అయ్యప్ప ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఆమె శరీరం నుంచి ఒక అంతమైన మహిళ ఉద్భవిస్తుంది. ఆవిడే మాలికా పూరతమ్మ. ఆమె అయ్యప్పని చూడగానే, స్వామి, శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదాలు, నన్ను వివాహం చేసుకోండి అని అడగగా స్వామి నవ్వుతూ, నేను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్తాడు. కానీ మాలికా పూరతమ్మ పట్టుపట్టడంతో అయ్యప్ప ఇలా అంటారు, సరే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ ఒక షరతు. కొన్నేళ్లలో ఈ కొండపై నాకొక ఆలయం నిర్మిస్తారు. నన్ను దర్శించుకోవడానికి కోట్లల్లో భక్తులు బ్రహ్మచర్యం పాటిస్తూ వస్తారు. ఏ సంవత్సరం అయితే నన్ను దర్శించుకోవడానికి కన్యస్వాములు రారో ఆ సంవత్సరంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని మాటిస్తాడు. కానీ మాలికా పూరతమ్మ తనకంటే అందమైన మహిళలు వస్తే అయ్యప్ప తనకి దూరం అవుతాడు అనే భయంతో ఆమె యొక్క కోరిక కోరింది. నిన్ను దర్శించుకోవడానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి, ఆడవాళ్ళే రాకూడదు అని చెప్తుంది. దానికి ఒప్పుకున్న స్వామి ఇలా అంటారు, సరే, ఋతుస్రావం జరిగే వయసులో ఉన్న మహిళలు శబరిమలకి రారు, కేవలం చిన్నపిల్లలు లేదా వయసు పైబడిన మహిళలు మాత్రమే వస్తారు అని చెప్తాడు. తర్వాత అయ్యప్ప, మాలిక, నువ్వు మణిమండపం పక్కనే ఉండు, వచ్చే భక్తులను చూస్తూ వాళ్ళని దీవిస్తూ వాళ్ళని కాపాడుతూ ఉండు అంటారు. అందుకే అయ్యప్ప బ్రహ్మచారిగా ఉండడం ఒక నియమం కాదు, అది ఒక సంకల్పం. మరి శబరిమలలో 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి?